హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. ఈ రోజు మనం ఏఐఆర్ వెబ్ సిరీస్ యొక్క రివ్యూని అయితే చూసేద్దాం. గురువారం విడుదలైన వెబ్ సిరీస్ ఏఐఆర్ అంటే ఆల్ ఇండియా ర్యాంకర్స్ అని. కోర్ట్ మూవీ ఫేమ్ హర్ష రోషన్, సునీల్, వైవా హర్ష, సందీప్ రాజ్ తదితరులు కీలక పాత్రధారులు. జోసెఫ్ క్లింటన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ ఎలాంటి అనుభూతిని పంచింది? అర్జున్, ఇమ్రాన్, రాజు విజయవాడ సమీపంలోని వేరువేరు ప్రాంతాలకు చెందిన విద్యార్థులు. ఒకరితో ఒకరు పరిచయం లేని వీరు విజయవాడలోని ఆల్ ఇండియా ర్యాంకర్స్ కాలేజ్లో ఐఐటి ఇంటిగ్రేటెడ్ ఇంటర్లో చేరేందుకు వెళ్తారు. ఆ కళాశాలలో అడుగుపెట్టిన సమయంలోనే అక్కడ చదవడం కష్టమని ఫిక్స్ అవుతారు. అక్కడి నుంచి బయటపడేందుకు చేసే ప్రయత్నాల్లో భాగంగా ముగ్గురి మధ్య పరిచయం ఏర్పడుతుంది. తర్వాత ఒక్కొక్కరు కాకుండా ముగ్గురు కలిసే కాలేజ్ నుంచి పారిపోయేందుకు ప్రణాళికలు రచిస్తారు. కానీ అవి బెడిసి కొడుతుంటాయి. మరి మనసు మార్చుకొని చదువుపై శ్రద్ధ పెట్టారా? మేనేజ్మెంట్కు మోసం చేసి బయటపడ్డారా? ముగ్గురు ఇంటర్ స్టూడెంట్స్ జీవితంలో చోటు చేసుకున్న మార్పే ఈ సిరీస్ యొక్క ప్రధాన అంశం. ర్యాంకుల కోసం పలు ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థులపై ఎంతగా ఒత్తిడి తీసుకొస్తున్నారో చూపించారు. 7 ఎపిసోడ్లో రూపొందిన ఈ సిరీస్ ఓ వైపు ప్రేక్షకుడిని కడుపుబ్బ నవ్విస్తూనే మరోవైపు హృదయాన్ని హత్తుకుంటుంది. ఏఐఆర్ అర్థం ఆల్ ఇండియా ర్యాంకర్స్ మాత్రమే కాదు, అర్జున్, ఇమ్రాన్, రాజ్ అని కూడా అర్థం. ఏఐఆర్ కళాశాల వ్యవస్థాపకుడిగా ప్రముఖ కమెడియన్ సునీల్ ఎంట్రీతో సిరీస్ ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. కార్పొరేట్ కాలేజీలు విద్యార్థులు తల్లిదండ్రులను ఆకర్షించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తాయి, అందుకు యాడ్స్ ఎంత కీలకం వంటి అంశాల చుట్టూ సునీల్ పాత్ర తిరుగుతుంది. అర్జున్, ఇమ్రాన్, రాజులతో పాటు వారి కుటుంబ నేపథ్యానికి తగిన ప్రాధాన్యం ఉంది. ఈ ముగ్గురు ఏఐఆర్ లోకి వెళ్లడం, అక్కడి వాతావరణం చూసి తిరిగి వెళ్ళిపోవాలని అనుకోవడం, అందుకు ముగ్గురు కలిసి ప్రయత్నాలు చేయడం, ఇలా ప్రతి సన్నివేశం సరదాగా సాగిపోతుంది. ఆయా ఎపిసోడ్ చాలా మందిని తమ కాలేజ్ రోజులకు తీసుకెళ్తాయి. క్యాస్ట్ ఫీలింగ్, ఫేవరెట్ యాక్టర్స్ కోసం ఇతరులతో మాటల యుద్ధం లాంటి వాటిని శృతి మించకుండా దర్శకుడు చక్కగా డీల్ చేశారు. లెక్చరర్ గా వైవా హర్ష తన మార్క్ కామెడీ పండించారు. ఈ ముగ్గురు అసలు కాలేజ్ నుంచి ఎందుకు వెళ్ళిపోవాలనుకున్నారో ఒకరితో ఒకరు చెప్పేటప్పుడు ప్రేక్షకుడికి నవ్వు ఆగడం కష్టం. అలాంటి సిల్లీ రీజన్స్ అవి. తెలిసి తెలియని వయసులో వీరు చేసే అల్లరిని చూపిస్తూనే తల్లిదండ్రులు కష్టాలను, ఒకవేళ వారు ఫీజు కట్టలేకపోతే కాలేజీ యాజమాన్యాలు వ్యవహరించే తీరును చూపించారు. మేనేజ్మెంట్ హెడ్ గా కలర్ ఫోటో మూవీ డైరెక్టర్ సందీప్ రాజ్ సర్ప్రైజ్ చేస్తారు. నెగటివ్ ఛాయలున్న పాత్రలో ఒదిగిపోయారు. అర్జున్, ఇమ్రాన్, రాజు చేసిన ఓ తప్పు గురించి ఆ మేనేజ్మెంట్ హెడ్ కు తెలిసాక కథ ఎమోషనల్ టర్న్ అవుతుంది. సీజన్ 2కి లింక్ పెడుతూ కామెడీ ట్రాక్ తోనే క్లైమాక్స్ ని తీర్చిదిద్దారు. అక్కడక్కడ కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నా కామెడీ ముందు అవి తేలిపోతాయి. కుటుంబంతో కలిసి చూడొచ్చా అంటే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తప్పక చూడాల్సిన సిరీస్ ఇది. యువత ప్రధానంగా తెరకెక్కే సినిమాలు, సిరీస్లు అనగానే బోల్డ్ కంటెంట్ ఉంటుందనేమో అని సందేహం పడతారు. కానీ ఇందులో అలాంటి అసభ్యత ఏమీ లేదు.